మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు ఇడ్లీ చేశాను కదా, ఇడ్లీ ఎలా చేసుకోవాలో చిన్న వీడియో చేశాను. ఇడ్లీ చేయడం ఎవరికి రాదని కాదు, మొన్న ఒకరు కామెంట్ పెట్టారు, అమ్మ మీరు ఇడ్లీ ఎలా చేస్తారో కొలతల్లో చూపించరా అని. నాకు తెలిసి బ్యాచిలర్ అయినా అయి ఉండాలి, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా అయి ఉండాలి. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో తీశాను. నేనైతే ఒక గ్లాసు మినపప్పులో ఒక 6 మెంతి పలుకులు వేసి పగలస్తమానం పప్పు నానబెట్టేస్తాను. అది కూడా పట్టుపప్పు. సాయంత్రం గ్లాసుడు పప్పుకి 2 గ్లాసుల రవ్వ పప్పు కడిగే ముందే నానబెట్టేస్తానండి. ఇక పప్పు కడిగి శుభ్రంగా మిక్సీ పట్టేలోపు రవ్వ మంచిగా నానుతుంది. పప్పు మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత రవ్వని శుభ్రంగా 3-4 సార్లు కడిగేసి రవ్వని నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి ఒక గిన్నెలో పెట్టేస్తాను. మెత్తగా మిక్సీ పట్టిన మినప్పిండిని కూడా ఈ రవ్వలో వేసేసి రుచికి సరిపడంత ఉప్పు వేసి చేత్తో కనీసం ఒక 3-4 నిమిషాలు ఇలా తిప్పుతూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు చలికాలం వచ్చింది, అది కాకుండా వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ఇలా ఎక్కువసార్లు చేత్తో కలపటం వల్ల పిండి పొంగి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. నైట్ పిండి కలిపేసి మూత పెట్టేసాను. మళ్ళీ పొద్దున్న ఇడ్లీ వేసే ముందు కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలానే కలిపేసుకొని ముందే స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో ఎసరు పోసి స్టవ్ మీద పెట్టేశాను. ఇక ఇడ్లీ ప్లేట్లకి నీళ్ళు కానీ లేదా నూనెతో కానీ తడిపేసి ఇలా ఇడ్లీ పిండిని ఇలా ప్లేట్లో పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేస్తే 10 నిమిషాల్లో మెత్తటి దూది లాంటి ఇడ్లీలు రెడీ అయినట్టు. నేను చేసే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి కానీ మల్లెపూలాగా తెల్లగా ఉండవు. ఎందుకంటే నేను పొట్టు మినపప్పు వాడతాను. అది కాకుండా పొట్టు పూర్తిగా పోయేదాకా శుభ్రంగా కడగను, కొంచెం అక్కడక్కడ పొట్టు ఉండేలాగా పప్పు కడుగుతాను కాబట్టి ఇడ్లీ కొంచెం మసరమసరగా ఉంటాయి, కానీ ఇడ్లీ మాత్రం మెత్తగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్